హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీ ముందుకు వచ్చిన సందర్భం ఏంటి అని అంటే, ఈ పంటి నొప్పి యొక్క నివారణ చికిత్సా మార్గాలు ఏమేమి ఉంటాయని మనం చర్చిస్తున్నాం కదా. యాక్చువల్గా 5 ప్రాబ్లమ్స్ చెప్పినా నేను. ఒకటి ఏంది, దంతక్షయం, ఒకటి రెండోది చిగుళ్ళ సమస్య, మూడోది పళ్ళ వరుస సరిగ్గా లేకపోవడం, నాలుగోది మిస్సింగ్ టీత్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే 4వ అంశం, అది ఏమైనా పళ్ళు లేకపోతే మనకి ఏమైనా పంటి నొప్పి సమస్యలు వస్తాయా, లేకపోతే దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కారణం చేత ఒక పన్ను కానీ 2 పళ్ళు కానీ పోయినాయి అంటే మనకి దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మనం చర్చిద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటుంది అంటే, బాగా పాడైపోయిన దంతం కానీ ఏదైనా యంగ్ ఏజ్లో తీయించుకున్నారు అంటే అది రిప్లేస్ చేయకుండా అట్లనే వదిలేస్తాం. ఎందుకనంటే ఇమ్మీడియట్గా మనకు ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ రావు. అంటే మీకు నమలడానికి బాగానే వస్తుంది, చూడడానికి బాగానే వస్తుంది. ఒకవేళ ఫ్రంట్ టీత్ అయితే కనుక రిప్లేస్ చేసుకుంటారు. చాలామంది బ్యాక్ టీత్, ఈ నమిలే దంతాలు ఉంటాయి కదా, వాటిని రిప్లేస్ చేయకుండా వదిలేస్తారు. అట్లా వదిలేసినప్పుడు ఏమైందంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 3 టీత్ ఉన్నాయనుకోండి. ఈ 3 టీత్లో ఒక టీత్ పోయినప్పుడు ఈ పక్క టీత్ అనేది ఈ ప్లేస్లోకి జరిగిపోతుంది. మీజియల్ మైగ్రేషన్ అంటాం దాన్ని. ఈ ప్లేస్లోకి జరిగిపోతుంది. ఇట్లా జరిగిపోయినప్పుడు ఏమవుతుంది, పై టీత్ ఏదైతే ఉందో సరిగ్గా టచ్ అవ్వదు. సో ఈ బైట్ అనేది మారిపోతుంది. అంతేకాకుండా ఈ పన్ను లేని ప్లేస్లో కింద ఉన్న ఎముక కూడా అరిగిపోతూ ఉంటుంది. ఎముకను ఎప్పుడు మనము దాని మీద ఫోర్సెస్ ఈక్వల్గా పడుతుంటేనే సెట్ అవుతుంది అన్నట్టు. సో అంతేకాకుండా ఏమవుతుందంటే, ఈ ఫోర్సెస్ ప్రాపర్గా పడినప్పుడు ఏమవుతుంది, దాని ఆపోజిట్ టీత్ ప్లస్ దాని పక్క టీత్ రెండిటికి బోన్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మన పళ్ళు అనేటిది ఇట్లా ప్రాపర్ కనెక్షన్తో ఉండాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింది దంతం లేదనుకోండి, పైది కిందికి జారుతూ ఉంటుంది. ఒకవేళ పై దంతం లేదనుకోండి, కిందిది పైకి జారుతూ ఉంటుంది. అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా బయట ప్రాపర్గా ఉండదు. అంటే ఏదో ఒక పిన్ పాయింట్, ఏదో ఒక్క పిన్ పాయింట్లో కొరికినట్టు, అంటే మీకు ఈజీగా చెప్పాలంటే పంట కింద ఏదో రాయి పెట్టుకొని కొరికినట్టు అనిపిస్తుంది. సో అట్లా కొరికినప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుంది, అటు సైడ్ మనం తిన్నాము అంటే మనకు కొంచెం టూత్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఏం చేస్తుంటాం మనము, ఇట్లా ఒక పన్ను పోయి చాలా రోజులైంది ఈ రకంగా జరిగింది అంటే మనం ఆపోజిట్ సైడ్ ఇంకొక సైడ్ తింటూ ఉంటాం. తిన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎక్కడైతే మనం యూజ్ చేయమో ఆ సైడ్ బాగా గారబట్టిపోవడం కానీ బోన్ లాస్ అవ్వడం కానీ జరుగుతుంది. అట్లా అయినప్పుడు ఏమవుతుంది, స్లోగా ఈ పక్క పన్ను ఏదైతే ఇక్కడికి జరుగుతుందో ప్లస్ పైది కానీ దాని ఆపోజిట్ టీత్ ఏమైతే ఉందో అది స్లోగా కదలడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు పెట్టుకుందామని ఆలోచించిన అప్పుడు ఏమవుతుంది, ఈ ఒక్క పన్ను బదులు ఈ పై పన్ను దీని పక్క పన్ను వాటికి కూడా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఐదర్ కొంచెం గట్టిగా ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి వాటికి కూడా క్యాప్స్ వేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆ పళ్ళు కూడా తీసేసి మళ్ళీ కొత్తగా 3 టీత్ రిప్లేస్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఏ రకంగా అవాయిడ్ చేయొచ్చు అంటే, ఒక టీత్ పోయినప్పుడు ఇమ్మీడియట్గా ఒక టీత్ రిప్లేస్ చేసుకోవాలి. అందులో రిప్లేస్మెంట్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. బ్రిడ్జ్ అని, ఇంప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో మీరు ఆ రకంగా, వాటి మీద కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, కంటెంట్ ఉంది, మీరు చూడొచ్చు. సో ఆ రకంగా చేసుకుంటే కనుక మీకు బైట్ డిస్టర్బెన్స్ అనేది రాదు. ఈ బైట్ డిస్టర్బెన్స్ అనేది రానప్పుడు ఏమైందంటే మనం కూడా ప్రాపర్గా కొరుకుతాం. ఇంకొక ముఖ్యమైన అంశం ఉంటుంది, ఏముంటుందంటే మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఏమవుతుందంటే, మనం కొరుకుతాం కదా, ఈ కొరికినప్పుడు ప్రాపర్గా లేనప్పుడు ఏమైందంటే ఈ జాయింట్ మీద ఉంటుంది, ఈ మనం కొరికే విధానంలో ఈ టెంపోరోమాండిబులర్ జాయింట్ అని ఉంటుంది. ఈ జాయింట్ మీద స్ట్రెస్ పడేసేసి స్లోగా మీకు మౌత్ ఓపెనింగ్ ఇబ్బంది అవ్వడము, మౌత్ ఓపెన్ చేసినప్పుడు జాయింట్ దగ్గర పెయిన్ రావడము, వన్ సైడ్ హెడేక్ రావడము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో మీరు అప్పుడు హెడేక్ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుని అది తగ్గదు. ఎందుకంటే యాక్చువల్ రూట్ కాజ్ అంటాం కదా మనము, ఆ రూట్ కాజ్ వచ్చేసి దంతం లేకపోవడం వల్ల బయట పాడైపోయి. సో అట్లాంటి ఇష్యూస్ ఉంటే కూడా మీరు ఒకవేళ తొందరగా రెస్పాండ్ అయితే కనుక వీటిని కాపాడుకోవచ్చు. సో అంతేకాకుండా ఇప్పుడు ఒక సైడ్ దంతం పోయింది అంటే ఇంకో సైడ్ వాడుతున్నారు, 2 సైడ్లో పోయింది అని అంటే దాన్ని ఏమంటాం మనం, బైట్ కొలాప్స్ అంటాం. అంటే 2 సైడ్ల సమానంగా తగులుతుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కారు ఉందనుకోండి, 4 చక్రాలు బాగుంటేనే పోతాయి, 2 వెనక చక్రాలు బాగుండి ముందర 2 చక్రాలు బాగాలేవు అంటే ఉన్న 2 చక్రాలు కూడా పోతాయి. అదే రకంగా ఇక్కడ కూడా 2 సైడ్ల మీరు ప్రాపర్గా సమానంగా బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ తింటేనే ఈ బైట్ అనేది కానీ, ఈ బోన్ హెల్త్ కానీ, జాయింట్ హెల్త్ కానీ బాగుంటుంది. లేదంటే స్లోగా ఈ పళ్ళు వదిలైపోయి పళ్ళు కిందికి జారిపోయి మళ్ళీ టూత్ పెయిన్ వచ్చేసేసి ఒక పన్ను రిప్లేస్ చేసే చోట మీరు 2-3 టీత్ రిప్లేస్ చేసే స్థాయికి వెళ్ళిపోతుంది. సో మీరు ఇమ్మీడియట్గా కనుక ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, పళ్ళు తీసుకోకుండానే ఏమన్నా చికిత్స ఉంటే దానికి చేసుకోవాలి. దానికి మీరు ఎర్లీగా రెస్పాండ్ అవ్వాలి. ఒకవేళ సరే బై బ్యాడ్ లక్ అనుకోండి, బై డిఫాల్ట్ అనుకోండి, టీత్ పోయిందనుకోండి, టీత్ తీసేసుకున్నారు, లేదు టీత్ యాబ్సెంటే ఉంది రాలేదనుకోండి, వీలైనంత తొందరగా ఆ ఒక్క టీత్ని రీప్లేస్ చేసుకుంటే ఈ ఫర్దర్గా వచ్చే కాన్సిక్వెన్సెస్ మొత్తం మనం అవాయిడ్ చేయొచ్చు.
అంటే ఇప్పుడు ఇది చాలా మంది తెలియకదన్నట్లు వదిలేస్తుంటారు. ఎందుకనంటే ఇదేదో 1 డేలో 2 డేలో ఇంత మార్పులు జరిగిపోవు. ఒక పన్ను పోయిందంటే ఈవెన్చువల్‌గా ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్‌లో ఇలాంటి మార్పులన్నీ జరుగుతాయి. అప్పుడు మనము ట్రీట్మెంట్ ఆప్షన్‌కి వెళ్ళేసరికి ఇవన్నీ కాంప్లికేషన్స్ కనబడతా ఉంటాయి. సో వీటినన్నిటిని అవాయిడ్ చేయడానికి గల ముఖ్యమైన ఇంపార్టెంట్ నివారణ థింగ్ ఏంది అనంటే మీరు వీలైనంత తొందరగా మీకు టీత్ లేదంటే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఒకవేళ మీకు ఇట్లాంటి సమస్య కనుక ఉంటే ఈ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ స్మైల్ పిక్చర్ని పంపండి. అంటే ఇట్లా కొరికేసి సైడ్కి కానీ పిక్చర్స్ తీసుకొని మీరు ఏ రకం కొరుకుతున్నారు, పై టీత్ కింద టీత్ ఏ రకం టచ్ అవుతుంది అనేది ఒకటి స్మైల్ పిక్చర్ తీసి పంపించండి. పంపిస్తే కనుక మేము మీకు ఇమీడియట్ రెస్పాండ్ అవుతాం. లేదు మీకు ఎట్లా పిక్చర్ తీసుకోవాలనో మీకు అర్థం అవ్వట్లేదు అంటే మీరు మెసేజ్ పెట్టండి, మేము మీకు పంపిస్తాం పిక్చర్స్ ఎట్లా తీసుకోవాలనో, లేదంటే వీడియో కన్సల్టేషన్ అయినా ఇస్తాము. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. నమస్తే.